అందరికీ నమస్కారం. ముందుగా పాపులమైనటువంటి వంశీ సహస్ర బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరమ మరియు ఇంత చక్కటి పొద్దున మనకి అందించిన ఉంటారు. మరియు వారి తెలుగులోకి అందించిన స్వర్ణగత నా ఆట మనము ఇది 3వ రోజు శతాబ్దిలో ఫస్ట్ వీణా మోహన్ గారి ఒక ఆలోచన ఏ విధంగా ఉంది, ఆమె ఎందుకు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది అన్న విషయం తెలుసు. తను ఎలా రాసింది, అసలు ఆమె ఆధ్యాత్మికంగా ఎంతో సాధన చేసి ఆ సాధన ఫలితంగా అనుభవాలని తనతో అంటే సీతారాముల అంటే భక్తురాలు సీతారాముల భక్తులు ఆ భక్తి కారణంగా వాళ్ళతో ఒక అనుబంధం అంటే సజీవ అనుబంధం ఉండడానికి ఆమె చక్కగా అంటే మనకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం ధ్యానం చేస్తే మనం ఏ ఎనర్జీతో కనెక్ట్ అవుతామో ఆ ఎనర్జీ యొక్క శక్తి మనలో మనం ఆ ఎనర్జీ మనము కాదు అన్న అవగాహన, ఆ అనుభూతి అనేది మనకు కూడా కనిపిస్తుంది. అది గొప్ప అనుభూతి. అది పొందినప్పుడు కలిగే ఆనందం మనం మాటల్లో చెప్పలేము. అలా తను అనుభూతి చెంది అంటే వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆమె అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అంటే సీతలో మనం అంటే రామాయణంలో మనం చూడని ఒక కొత్త కోణాన్ని మనకి తీసుకొచ్చారు. అంటే మనం ఎప్పుడు సీత జనక రాముడి భార్యను చూసాం రామాయణంలో. ఆమె గురించి ఎక్కువగా పెంచడం జరుగుతుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళా సాధికారత అంటే సాధికారత అంటే మనకి ఎంపవర్మెంట్, మనలో ఉన్న శక్తిని పెంపొందించడం, బలోపేతం చేయడం. స్త్రీ అనే అశక్తురాలు, శక్తి లేదు, ఎప్పుడు మగవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనే పితృస్వామ్య వ్యవస్థలో నుంచి మనము ఎలాంటి వ్యవస్థలో ఉన్నాము, ఎలాంటి సమాజంలో ఉన్నామంటే స్త్రీ తక్కువగా అంటే స్త్రీకి శక్తి లేదు, మగవారితో సమానంగా ఏ పని చేయలేదు, స్త్రీ అశక్తురాలు అన్న సమాజంలో ఉన్నాం కదా. ఈ సమాజం నుంచి అంటే స్త్రీ యొక్క సాధికారతని, స్త్రీ పురుషులతో సమానమే, స్త్రీలలో కూడా శక్తి ఉంది అని సమాజాన్ని సమాజంలో స్త్రీ కూడా సమాన గౌరవము, సమాన న్యాయము జరగాలి అనే ఉద్దేశాలతో అప్పుడు కూడా పూర్వకాలంలో కూడా స్త్రీకి సమాన స్వేచ్ఛ, స్వతంత్రము ఇవ్వబడ్డాయి. సీత మాత కాలంలో కూడా స్త్రీకి సమానమైన ఉంది, పురుషులతో పాటు సమానమైన కలిగి ఉంది అనే ఆ దృక్కోణంలో మనకి చూపించడానికి ఆవిడ ఈ సీతారాన్ని రచించడం జరిగింది. అంటే ఆడవాళ్ళు ఎటువంటి శక్తి లేదు అనే అభిప్రాయాన్ని కూలదోసి స్త్రీ కూడా శక్తివంతురాలు, స్త్రీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రము ఇవన్నీ ఉన్నాయి, ఈ స్త్రీకి కూడా సమాన హక్కు ఉండాలి అని వారు పోరాటం చేశారన్నమాట. ఎంతో కాలంగా అనేక సంస్థల ద్వారా పోరాటం చేసి
స్త్రీ యొక్క అంటే తను స్థాపించిన సంస్థ GI PW అనే సంస్థ ద్వారా తను స్త్రీ శక్తిని అంటే స్త్రీలకు సమానమైన అధికారం, స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలి అని ఆమె పోరాటం చేయడం జరిగింది. అంటే ప్రపంచ శాంతి అనేది ఎలా అంకురార్పణ జరుగుతుందంటే స్త్రీ ద్వారానే అంకురార్పణ జరుగుతుంది అనేది ఆమె ఒక ఉద్దేశం. అది దేని ద్వారా వస్తుంది అంటే ధ్యానము ఇంకా యోచన సాధనల ద్వారానే ఆ శాంతి అనేది మార్పు అనేది సమాజంలో మార్పు అనేది కలుగుతుంది అనేసి ఆమె ఆలోచన. మన సార్ కూడా అదే చెప్తారు కదా, స్త్రీలో అంటే మార్పు అనేది ఎక్కడ వస్తుంది? సమాజంలో మార్పు రావాలని ఫస్ట్ మనలో మార్పు రావాలి. నీలో మార్పు చేసుకుంటే నువ్వు ఎవరిని మార్చలేవు, నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నిన్ను మార్చుకునే శక్తి మాత్రమే నీకు, ఎవరిని మార్చే శక్తి నీకు లేదు అంటారు సార్. అంటే మనల్ని మనం మార్చుకునే శక్తి మాత్రమే మనకు ఉంది. ఎవరిని ఇలా ఉంటూ అలా ఉందని నిర్దేశించలేం కదా, నువ్వు అలా చెయ్యి అలాగే చెయ్యాలి అని వాళ్ళని మనము నిర్బంధించలేము. మనల్ని మనం మార్చుకుంటే మన ఎదుట పరిస్థితులు, మన ఎదుట వ్యక్తుల కూడా మార్పు వస్తుంది అని ప్రత్యక్షంగా మనము చూసాము. అంటే మనము నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, తెలుసుకున్న విషయాలను బట్టి మనము అవగాహన చేసుకున్నాం కదా. అంటే మనము ఏమంటాము అంటే ఎవరో ఒకరు రావాలి, సమాజాన్ని మార్చాలి అంటాం. అంటే ఈ సమాజం ఎప్పుడు మారుతుంది, సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుంది అంటే వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు రావాలి, వాళ్ళలో ఆ అలవాట్లలో మార్పు రావాలి, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది అన్నది స్పష్టంగా ఇక్కడ తెలియపరిచారు. అదే మన సద్గురు మూమెంట్ లో మన సార్ కూడా అది మనకి చెప్తూ ఉంటారు కదా, మనకి మనలో మార్పు రావాలి. ఫస్ట్ మనలో మార్పు వస్తే మన ద్వారా మన ఎదుటి ప్రకృతిలో మార్పు వస్తుంది. ఒక మనిషి మంచివాడు లేదా చెడ్డవాడు అని నిర్ణయించేది ప్రకృతి. అంటే ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ వ్యక్తి చెడ్డవాడు కాదు, ఏ వ్యక్తి మంచివాడు కాదు. ప్రతి వ్యక్తిలోనూ రెండు ఉంటాయి. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అది బయటకు వస్తుంది. ఆ పరిస్థితులు, ఒక మనిషి ప్రవర్తనను నిర్ణయించేది పరిస్థితులు. ఆ పరిస్థితులు కారణం ఏంటి? ప్రకృతిని మారిస్తే మన గుణాలు అనేవి మారుతాయి అనేది మనకి సారు గట్టిగా ఉంచి చెప్పారు. అదే మనము నేర్చుకోవాలి అని ఈ బుక్ లో రాశారు. చాలా గొప్ప విషయము. మరి ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. మార్పు రావాలంటే వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి. వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలంటే వాళ్ళకి సత్యాల గురించి అసత్యం ఏంటి, సత్యం ఏంటిది అవగాహన రావాలి. అవగాహన రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ మార్పు వస్తుంది అనేది కూడా మరి రామాయణం, మరి పత్రిజీ యొక్క మాటలు ఏంటంటే, రామాయణం తర్వాత ఇన్ని వేల సంవత్సరాలకి సీతాయనం వచ్చింది. సీతాయనము ఎప్పుడు వచ్చింది? ఈ మధ్య వచ్చింది. 2020లో 2009లో రాశారు రామాయణం. ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే రామాయణం ఎప్పుడు వచ్చింది? రామాయణం త్రేతాయుగంలో రాశారు వాల్మీకి. వాల్మీకి ఎలా రాశారు? తన ధ్యానం చేసి తన తపశక్తితో రాశారు కదా రామాయణాన్ని. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాయనంగా మన ముందుకి రామాయణాన్ని కొత్తగా ఆవిష్కరించారు దీనా మెరియన్ గారు. అటువంటి ఆది గ్రంథమైన రామాయణం యథార్థ మూల స్వభావం ఇప్పుడు బయటపడింది ఆమె ద్వారా. కాబట్టి భారతదేశానికి మూల గ్రంథమైన శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన కాలక్రమేణా అందులో యథార్థంగా జరగని కొన్ని విషయాలు
చేర్చబడ్డాయని మనమంతా చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఈ శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన కాలక్రమేణా ఏమైంది, మార్పులు చేర్పు చేసుకుంటూ యథార్థ విషయాలన్నీ యథార్థంగా అసలు జరగని విషయాలు కూడా దాంట్లో చేర్చబడ్డాయి అన్నమాట. అటువంటి రామాయణాన్ని మరి అయితే ఈయన మెరియన్ గారు రామాయణాన్ని అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతగా మార్చి వారి స్వీయ జ్ఞానానుభవం ద్వారా తిరిగి రాశారు. అంటే స్వీయ అంటే తన యొక్క ఆ జ్ఞానానుభవం ద్వారా కొత్తగా రాశారన్నమాట. ఈ గ్రంథము అన్స్టోర్డ్ స్టోరీ ఆఫ్ సీత చదవగానే చిన్నప్పటి నుంచి ఉన్న మౌలిక సందేహాన్ని సంపూర్ణంగా పటాపంచలయ్యాయి. ఆహా, ఎంతటి గొప్ప అద్భుతం ఇది! అంటే మనకి ఎన్నో అనుమానాలు ఉంటాయి కదా. రామాయణంలో ఇలా జరిగిందా, అలా జరిగిందా, రాముడు అలా అంత గొప్పగా ఆలోచించాడా, రాముడు అలా అంత సహనంతో అంత అందరిని అంగీకరిస్తూ ఎంత చక్కగా జీవించాడా అని మనము అనుకుంటూ ఉంటాం కదా. ఆ సందేహాలని, ఆ మౌలిక సందేహాలని కూడా సంపూర్ణంగా, అంటే పూర్ణంగా ఏ మాత్రము సందేహం సంపూర్ణంగా పటాపంచలైపోయినాక, ఆహా, ఎంతటి గొప్ప అద్భుత గ్రంథం ఇది అనేసి అంటున్నారు. భారతదేశ ప్రజలందరికీ ఈ సరికొత్త సీతాయనం గ్రంథం అపూర్వమైన కానుక, మరి అపురూపమైన బహుమతి. ఈ ఇంగ్లీష్ గ్రంథరాజాన్ని తెలుగులోకి అనువదించిన మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ వికర్షిత స్వర్ణలత గారికి తెలుగు ప్రజలంతా ఎంతైనా రుణపడి ఉంటారు. మరి అటువంటి గొప్పదైన ఇప్పటికీ కూడా మనము సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం. సనాతన ధర్మం అనేది ఎలా వచ్చింది? మన ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, వీటి ఆధారంగా మనకి సాంప్రదాయాలు, ఆ కొన్ని ఆచారాలు, వ్యవహారాలు మనం ఆచరిస్తూ వస్తున్నాం కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాము? సనాతన సంప్రదాయాలన్నీ ఈ రామాయణం భారతం నుంచే కదా తీసుకునేది. మరి ఇటువంటి ఆ సాంప్రదాయము, మరి మహాగ్రంథం అయిన రామాయణాన్ని సీతాయనంగా అంటే రచించి అద్భుతంగా, అంటే సీత యొక్క ఆ సీతలో ఎటువంటి గుణగణాలు, ఆ గుణాలని మనం ఆ ఆచరిస్తే మనము ఎంత ఉన్నతంగా ఎదుగుతాము అన్న విషయాలన్నింటినీ చక్కగా అండర్ స్టోరీ ఆఫ్ సీతలో రచించడం జరిగింది ఈనా మెరియన్ గారు. అటువంటి ఇంగ్లీష్ గ్రంథరాజ్యాన్ని తెలుగులోకి అనువదించిన మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత గారు, బ్రహ్మ విద్వరిష్ట. ఆమెకు ఉన్న బిరుదు ఏంటంటే బ్రహ్మ విద్వరిష్ట. ఈమె పత్తిజీ గారు మరి ఇలా ఇంగ్లీష్ లో చక్కటి గ్రంథం ఉంది, దాన్ని తెలుగులోకి అనువదించాలి అని చెప్పగానే చక్కగా ఓకే అని అంగీకరించి దాన్ని తెలుగులోకి అనువదించారన్నమాట. అనువదించారు కాబట్టి ఎంతో రుణపడి ఉంటాం మనం అందరం. లేకపోతే మనకు తెలిసేది కాదు కదా సీత యొక్క గుణగణాలు, సీత యొక్క ఉన్నతి, ఆమె యొక్క మహోన్నతమైన ఆ చరిత్ర అనేది మనకి తెలుగులోకి రాకపోయింది. మనము ఎప్పుడు మనకి ఏం చేత కాదు, మనం శక్తిహీనం, మనం ఏం చేయలేము అని అనుకున్నప్పుడు మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మన పూర్వం, అంటే మనకంటే ముందు ఉన్న స్త్రీలు ఏం చేశారు, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వ్యవహరించారు, వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నారు అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చక్కగా మనకి లేని శక్తి వస్తుంది. మన అంతరంగంలోంచి తెలియని అద్భుతమైన శక్తి అనేది బయటకు వస్తుంది. అట్లా మనకి రోల్ మోడల్స్ ఎవరంటే మనకు ముందున్న వాళ్ళే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా వస్తువు వాడాలనుకో, అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. ఈ సబ్బు పెట్టుకుంటే తెల్లగా అవుతారనేసి సబ్బుల గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. మరి దానివల్ల మనకి ఓహో, ఆ సబ్బు వాడితే ఇలా ఉంటుందా అని మనం తెలుసుకొని ఆ సబ్బు వాడతాం కదా. మరి మనము ఎలా జీవించాలి, మనం ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి
ఎవరు రోల్ మోడల్ అంటే మనకంటే ముందు ఉన్న స్త్రీలే కదా రోల్ మోడల్స్. అటువంటి అద్భుతమైన రోల్ మోడల్ మనకు సీత. సీత యొక్క జీవితం జీవితాన్ని గురించి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనేసి మనకి అంత మంచి రోల్ మోడల్ ని మనకి పరిచయం చేస్తారు ఈనా మేరియం గారికి నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటాను. ప్రతి మానవుడి ఇంట్లో, మరి ప్రత్యేకంగా ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పక ఉండవలసిన అద్భుతమైన గ్రంథం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. మరి ఈ గ్రంథము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన గ్రంథం అన్నమాట. మరి మంచి అనేది పెంచమన్నా అన్నారు కదా గురజాడ అప్పారావు. మంచి అనేది పెంచాలంటే ఏం చేయాలి? ఉన్నతమైన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను మనం చదివినప్పుడు మనకు కూడా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం. అటువంటి ఉన్నతమైన బుక్ ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి మానవుడి ఇంట్లో ఉండాల్సిందే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అద్భుతం గ్రంథం ఇది అనేసి స్పష్టించారండి. మరి ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పక ఉండవలసిన అద్భుతమైన గ్రంథరాజు సీతాయనం. సీతాయనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సింది. టీనా మేడం గారికి పాద పద్మాలకు టిఎస్ఎస్ఎం యొక్క సహస్ర ప్రణామం. పద్మజీ గారు టిఎస్ఎస్ఎం తరఫున మేడం గారికి తన యొక్క కృతజ్ఞతలు ఎలా తెలియజేస్తున్నారు చక్కగా. ఆమె ఎంత అద్భుతమైన గ్రంథరాజాన్ని తెలుగు ప్రజలకు అందించారు అనేసి ఆమె యొక్క విఘ్నత, ఆమె యొక్క ఆమె రాసిన విధానాన్ని అనుకుని మెచ్చుకుంటూ ఆమె మనకి కేసెస్ యొక్క సహస్ర ప్రణామాలు అనేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి వచ్చిన పేసెస్ ఇండియా లిమిటెడ్ వారికి తెలుగు ప్రజలందరి తరఫున విశేష కృతజ్ఞతలు మరియు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పేసెస్ మీడియా లిమిటెడ్ వారికి. ఎందుకంటే అటువంటి గొప్ప గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి మనమంతా చదువుకునే అవకాశాన్ని చక్కగా మనమంతా తెలుసుకునే అవకాశం కలిగింది. సీత గురించి ప్రజలందరూ జ్ఞాన అహింసావాదులతోనూ మరి ప్రకృతి మాత అనుసంధానంతో కూడి సర్వ సమృద్ధ సుఖ శాంతులతో వర్తిల్లేదరు కాక మరి సీతారాముల సందేశామృతాన్ని సంపూర్ణంగా అందరూ రోలేదరు కాక అని సుభాష్ పత్రిజీ గారి కూడా మాటలు మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. అంటే ప్రజలందరూ కూడా ధ్యానులు కావాలి, అహింసావాదులు కావాలి. అహింసా వాదులతోటి జ్ఞానులతో ప్రకృతి మాత అనుసంధానంతో మరి ప్రకృతి మాత యొక్క అనుసంధానంతో సర్వ సమృద్ధి పొందాలని. సమృద్ధి అసలు సర్వం అంటే మొత్తం ఒక్కటి అని కాదు, సర్వం అంతా అభివృద్ధి పొందాలి, అభివృద్ధిని సాధించాలి, అందరూ అభివృద్ధిని సాధించాలి. అప్పుడే సుఖంగా శాంతితో వర్ధిల్లుతారనేసి అంటున్నారు. సీతారాముల సందేశామృతాన్ని వాయిస్ నాది జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, వాయిస్ కొంచెం స్లో అయిపోయింది. ఒక నిమిషం. మరి ఎంతటి అద్భుతమైన గ్రంథము వల్ల ప్రజలందరూ ధ్యాన అహింసావాదులుగా మారాలి, ప్రకృతి మాత అనుసంధానంతో సర్వ సమృద్ధి సుఖశాంతులతో వర్ధిల్లాలని మరి ఆ సీతారాముల యొక్క సందేశామృతాన్ని అందరూ సంపూర్ణంగా స్వీకరించాలని సుభాష్ పత్రిజీ గారు కోరుకుంటున్నారు. మరి మనం అందరము ఆ యొక్క సందేశామృతాన్ని తీసుకుందాం ఫ్రెండ్స్.
మరి అంతటి అద్భుతమైన గ్రంథం ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలి. చిన్నప్పుడు మనకి కథలు చెప్తూ ఉండేవారు. నానమ్మలు, తాతయ్యలు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఏమైనా సెల్లులు పట్టుకుంటున్నారు. ఇంటర్నెట్, గూగుల్, ఆహ్, గేమ్స్ అంటున్నారు. రకరకాల గేమ్సు. ఆహ్, పాశ్చాత్య పోకడలన్నీ వచ్చేస్తున్నాయి. మన కథల గురించి, సీతారాముల గురించి చెప్పే ఆహ్, వినే అవకాశమే లేదు మన పిల్లలకి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి వీలైనప్పుడు కాసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, ఇలా సీత యొక్క గొప్పతనం ఇది. కనీసం పండగలొచ్చినప్పుడైనా, పండగల సందర్భాలలో అయినా మనము ఆ సీతారాముల యొక్క విశేషతని, వాళ్ళ యొక్క గుణగణాలని వాళ్ళకి చెప్పి, ఇంత అద్భుతంగా జీవించారు. ఇంత అద్భుతంగా ఉంటే అంటే ఇలాంటి గుణాలుంటే ఇంత అద్భుతంగా జీవిస్తారు అన్న విషయాలను వాళ్ళకి తెలియజేయడం జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆహ్, వికాసం అనేది పరిపూర్ణతని సంతరించుకుంటుంది. మరి అటువంటి రోజులు రావాలి. ప్రతి ఒక్కరింట్లో ఈ అద్భుత మహా గ్రంథం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్కు అనేసి పత్రిజీ గారు అంటున్నారు. మరి ఆహ్, బుక్‌లోకి వెళ్తే మిథిల విదేహ రాజ్యం. భారతదేశంలో ఒకప్పుడు మిథిల రాజ్యం ఉండేది. ఆ మిథిలలో బాల్యం, సీతామాత యొక్క బాల్యం అనేది ఎలా జరిగింది అనేది తను తన స్వీయ అనుభవాల ద్వారా, తన సొంత అనుభవాల ద్వారా రాశారు. నేను మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణ పూజారుల కుటుంబంలో జన్మించాను. ఎవరు? ఎవరు జన్మించారు? అనేక తరాలకు ముందే దురదృష్టం మమ్మల్ని వెన్నాడి మేము జనక మహారాజు కుటుంబంలో పరిచారకులుగా ఉన్నాం. నా తండ్రి మహారాజు హసవ రోమ జనక. ఆ తరువాత ప్రసిద్ధి పొందిన సి శిరధ్వజ జనకుల పరివారంలో పరచాని పరచారకుడిగా ఉండేవాడు. ఆయన తండ్రి, తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారు. అందువలన మా తండ్రి దగ్గరకు వచ్చేసరికి రాజప్రాసాదంలో మా కుటుంబానికి ఒకానొక గౌరవనీయమైన స్థానముండి, మిగిలిన పరిచారకులు, సహాయకుల నుండి గౌరవావతారాలు అధికంగా పొందేవాళ్ళం. ఇదంతా ఎవరు చెప్తున్నారు? మీనాక్షి. మీనాక్షి అనే ఆమె తన, తన గురించి తను చెప్తుందనమాట. తను ఎక్కడ పుట్టిందట? మిథిలలో. మిథిల అనే విదేహ రాజ్యంలో ఒక పేద పూజారుల ఇంట్ల పుట్టిందనమాట. ఆ పేద బ్రాహ్మణ కుటుంబము ఆహ్, ఎవరి పరిపాలనలో ఉండేది? జనక మహారాజు యొక్క పరిపాలనలో పరిచారకులుగా పనిచేస్తూ ఉండేవారనమాట. అనేక తరాలకు ముందే దురదృష్టం వాళ్ళని వెంటాడి ఆహ్, పేదరికంగా మార్చేసింది. అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కానీ వాళ్ళకున్న దురదృష్టం కారణంగా వాళ్ళు పేదవాళ్ళుగా మారా ఉండాల్సి వచ్చిందనమాట. వాళ్ళని ఆ పేద బ్రాహ్మణుల కుటుంబము ఎవరి రాజ్యంలో ఆహ్, ఆశ్రయం పొందారు అంటే జనక మహారాజు యొక్క ఆహ్, కుటుంబంలో పరిచారకులుగా స్థానం లభించిందనమాట వాళ్ళకి. ఎందుకని? వాళ్ళు పేదవాళ్ళు కదా! పేదవాళ్ళు కాబట్టి ఆ కుటుంబంలో పరిచారకులుగా. అంటే పరిచారకులు అంటే సహాయం చేయడానికి. మనం ఇప్పుడు మన పనులు మనము స్వయంగా చేసుకోలేం కదా! ఆహ్, మనం బయటికి వెళ్లి జాబ్ చేయాల్సిన వాళ్ళుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో పనులు చేసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటారు. అంటే తమ పనులన్నీ సహాయం చేయడానికి సహాయంగా పెట్టుకున్న వాళ్ళని పని మనుషులంటున్నారు. కానీ అట్లా అంటే పని మనుషులు పనిని బట్టి కాకుండా వాళ్ళు వాళ్ళకి ఓహ్! ఒక మనిషి అని మనం గుర్తిస్తున్నామా? మనము ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఈ బుక్‌లో చక్కగా వివరించారు. డీనా మేరీయం గారు. అంటే
ఆ రాజు కుటుంబంలో పరిచారకులుగా పనిచేస్తున్నప్పటికీ, మిగతా పరిచారకులు అంటే వా మిగతా పనివాళ్ళు వాళ్ళని కొంచెం గౌరవ మర్యాదలిచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాజుకి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి ఒక కుటుంబంలో అంటే పెద్ద కుటుంబాలలో అయితే ఇద్దరు, ముగ్గురు పనివాళ్ళుంటారు. ఆ ఇద్దరు, ముగ్గురు పని వాళ్ళలో ఒక పనివాడు మెయిన్‌గా ఉంటారు. అంటే ఆహ్, 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 యజమానికి సన్నిహితంగా ఉంటారు. సన్నిహితంగా ఉండి వాళ్ళు ఎప్పుడు ఏ పని చెప్తారు ముందుగానే ఊహించి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కింది వాళ్ళకి పనులను పురమాయిస్తూ ఉంటారు. పురమాయించి ఈ పనులు చెయ్యి నువ్వు. ఆహ్, తను వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి ఇల్లు. ఆ విధంగా ఉండాలి. వాళ్ళకి ఈ విధమైన భోజనం అంటే ఇష్టము. ఇవి చేయండి అని పని చెప్తూ ఉంటారు కదా! అట్లా వాళ్ళ కుటుంబము అలా గౌరవ అభిమానాలు పొందేవార పొందేవారట. అంటే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అంటే పని వాళ్ళలో కొంచెం ఉన్నతంగా. అందరికంటే ఎక్కువ అభి గౌరవ అందరి గౌరవ అభిమానాలు వాళ్ళకి దొరికేవి అనేసి అంటుంది. ఓకే. నా తండ్రి మనస్సు, శరీరము పూర్తిగా మహారాజుకు ఆయన కుటుంబానికే అంకితమై ఉండేవి. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకు ఉన్న అవగాహన అది. మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పనైనా నా తండ్రికి తక్కువదిగా అనిపించేది కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు. నా నా బాల్యంలోనే చనిపోయింది. మా కుటుంబంలో నేను, మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళం. అనేక మంది పరిచారకులు బాల్యంలో నా పట్ల శ్రద్ధ వహించినా, ఆయన తన పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను ఆయన కనుసన్నల్లో ఉంటూ ఆయన వెనకే తిరిగేదాన్ని. అయితే ఆమె అంటే ఆమె చిన్నప్పుడే తల్లిని కోల్పోయిందనమాట బాల్యంలోనే. ఆమెకి అమ్మ జ్ఞాపకం లేదు. ఎలా ఉంటుంది? ఏంటి? అనేది ఆమెకు తెలీదు. తన కుటుంబంలో ఎవరెవరు ఉండేవాళ్ళు? తన తండ్రి, తను మాత్రమే ఉండేవాళ్ళనమాట. తన తండ్రి మనసు, శరీరము పూర్తిగా మహారాజుకి ఆయన కుటుంబానికి అంకితమై ఉండేది. ఇప్పుడు మనము ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే, మనము ఎలా ఉండాలి అంటే, మనం సర్వస్వము అంకితం చేయాలి. మన మనసు, బుద్ధి అన్నీ వాళ్ళ వశం అంటే హ్మ్. మనకంటూ సొంత నిర్ణయాలు కాకుండా అంటే మనం వాళ్ళ కోసమే ఉన్నట్టుగా, వాళ్ళ వాళ్ళ సంతోషమే మన సంతోషంగా ఉండాలి. అట్లా అంకిత భావంతో ఆయన పనిచేసేవారు మహారాజు కుటుంబానికి. హ్మ్. నా అట్లా తన మనస్సు, శరీరం పూర్తిగా ఆయనకి సరెండర్ అంకితం చేసేసారు. మనము ప్రేమ అంటే మన సమాజంలో ఏంటంటే ప్రేమ అంటే మనం కోరుకున్న వస్తువు మనకు దక్కించుకోవాలి. మనం సొంతం చేసుకోవాలి అనుకుంటాం. అదే ప్రేమ అనుకుంటాం మనం. కానీ ప్రేమ అంటే మనం ఆహ్, త్యాగం చేయడం. మన సుఖాలని, సంతోషాలని మ హ్మ్. నా అనే దాన్ని త్యాగం చేసేయాలి. త్యాగం చేసేసి వాళ్ళ సంతోషము, వాళ్ళ సుఖము, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అనుగుణంగా అంటే వాళ్ళ ఇష్టాలే మన ఇష్టాలు, వాళ్ళ సుఖమే మన సుఖము అన్నంతగా అంకితమైపోవాలి. మన శరీరం కానీ, మన మనస్సు కానీ అంకిత భావం. అంటే భక్తి. అంత భక్తితో వాళ్ళు మహారాజు కుటుంబానికి సేవ చేసేవాడు తన తండ్రి అని వివరిస్తుందనమాట. అట్లా తన బాల్యమంతా గూడా హ్మ్. నా పాత్ర గురించి ఆమెకున్న అవగాహన అదనమాట. అంటే నా తండ్రి ఒక పరిచారకుల్లో ఒక గొప్ప హోదాలో ఉన్నారు. నా తండ్రికి నాకు ఆ గౌరవ అభిమానాలనేవి దక్కుతున్నాయి అనే అవగాహన ఉందనమాట ఆమెకి. మహారాజు అవసరాలు తీర్చడం కోసం ఆహ్, చేయవలసిన ఏ పనైనా ఆయనకి చిన్నదిగా తోచేది కాదు. అంటే ఇది చాలా చీపు, ఇది చాలా చిన్న పని. ఈ పని చేస్తే నన్ను చులకనగా చూస్తారు అన్న భావన అతనిలో ఉండేది కాదు. అతని కోసం ఏ పనైనా సంతోషంగా చిన్నదైనా, పెద్దదైనా సంతోషంగా చేసేవారనమాట. అట్లా ఆయనకి ఏది తక్కువగా అనిపిచ్చేది కాదనమాట. అట్లా ఆహ్, అనేక మంది పరిచారకులు
ఆమె పట్ల ఎంతో శ్రద్ధ వహించేవారు. అంటే తల్లి లేదు కదా తనకి. కాబట్టి మిగతా వాళ్ళు కొంచెం శ్రద్ధ చూపించేవాళ్ళు. ఆమెకు కావాల్సిన అవి చూసేవాళ్ళనమాట. అట్లా చూసినా కానీ ఆమె ఎప్పుడూ ఎవరి వెనక ఉండేది? తన తండ్రి వెనకాలనే ఉంటూ తండ్రి కనుసన్నల్లో తిరిగేదనమాట. తన తండ్రి వెనక తిరుగుతూ తను చేసే పనులను చూస్తూ తనకి సహాయంగా ఉండేదనమాట. నా చిన్నతనంలో రాజ్య పరిపాలన తండ్రి నుంచి కుమారునికి చేతులు మారింది. స్థిరధ్వజ జనక రాజు అయ్యాడు. అంటే తన చిన్నతనంలో రాజ్య పరిపాలన ఎలా ఉండేదంటే తండ్రి నుంచి కొడుకుకి, కొడుకు నుంచి తన కొడుకుకి అలా చేతులు మారేదన్నమాట పరిపాలన. ఇప్పుడు ఒక కుటుంబం ఉందంటే తండ్రి పెద్ద. తండ్రి తర్వాత తన కొడుక్కి. తన కొడుకు ఆహ్, ముసలివాడైతే తన కొడుక్కి. అట్లా చేతులు మారేదన్నమాట. ఎవరు పరిపాలించారు మిథిలా రాజ్యాన్ని ఫస్టు? హసన రోమజనక మహారాజు పరిపాలించేవాడు. అప్పటినుంచి వాళ్ళు ఆహ్, ఆ రాజకుటుంబానికి పరిచారకులుగా పనిచేసేవాళ్ళనమాట. ఆ తర్వాత అతని కుమారుడైన శిర శిరధ్వజ జనక రా మహారాజు రాజయ్యాడనమాట. ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకితత్వం, వినయాలను మించి అందరి మన్ననలు పొందేవాడు. మా తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవం ఉందని వేరే చెప్పనవసరం లేదు. రాజప్రాసాదంలో పనివారికి, మాలాంటి వారికి ఆయన జనక మహారాజు. తండ్రి కంటే ఎక్కువ. ఆయన పట్ల ప్రేమ, గౌరవాలతో ప్రభు అని పిలిచేవాళ్ళం. ఆయన మాలో చిన్న, పెద్ద అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా తండ్రి వలె ఉండేవారు. రాజ్యంలో ఆయనను కేవలం మహారాజులాగా కాక ఒక గొప్ప ఋషి, ఒక గొప్ప యోగిలాగా పరిగణించేవారు. దేశంలో అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతో సరిపోల్చదగిన వారు ఉండేవారు. ఈ విషయము మా నాన్న మాత్రమే కాక ఎంతో మంది నమ్మేవారు. ఆయన తన చిన్నతనంలో రాజ్య పరిపాలన ఎవరికొచ్చిందట? తన తండ్రి దగ్గర నుంచి. హస హసన జనక మహారాజు నుంచి స్థిరధ్వజ జనక మహారాజుకి రాజ్య అధికారాలనేవి వచ్చాయన్నమాట. అతను ఎలా ప్రసిద్ధి పొందాడు? జనక మహారాజుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన ప్రజలకి సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకితత్వము, వినయాలని మించి అందరి మన్ననలు పొందేవాడనమాట. అంటే అందరి మన్ననలు పొందాలంటే ఎలా ఉండాలి? అందరిని సమానంగా చూస్తూ, అందరికి సమానమైన గౌరవాన్నిస్తూ, అందరి పట్ల ప్రేమగా వ్యవహరించే వాళ్ళకి కదా! ఆహ్, ఆహ్, మన్ననలు, అంకితత్వము, వినయాలు. అంటే ఎవరైతే మనల్ని ప్రేమగా చూస్తారో వాళ్ళకి మనం సరెండర్ అయిపోతాం. మనము నా అనేది మనకి గుర్తుకు రాదప్పుడు. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళకి ఏం చేయగలం? వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయగలము అనేదే చూస్తాం గదా! అలా ఆ మహారాజు అందరి మన్ననలను, అంకిత భావాల్ని చూరగొన్నాడనమాట. ఎలా చిన్న, పెద్ద అని లేదు. అందరికీ తను కన్న తండ్రిలాగా ఉండేవారు. అంటే ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకునేవారో, అలా తను ప్రజల్ని తన పరిచారకుల్ని అందరిని సమానంగా చూసేవారనమాట. అందరి పట్ల ఆ ప్రేమ, గౌరవాభిమానాలు ఉండేవి ఆయనకి. అందుకే అందరూ అంకిత భావంతో పనిచేసేవారు. ఆహ్, వినయంతో పనిచేసేవారు. ఆయనకి అంత గౌరవాన్ని ఇచ్చేవారు. ప్రభు అని అందరూ పిలిచేవారు. అంటే ప్రభు అంటే అందరికీ తండ్రి అని. అలా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ అతను తండ్రిగా వ్యవహరించేవారట. ఆహ్, ఆయన ఎలా కనిపించేవారట? ఒక మహారాజులాగా కాదు. ఒక గొప్ప ఋషిగా, ఒక గొప్ప యోగిలాగా కనిపించేవారట. దేశంలో అప్పుడు ఆనాటి ఆ కాలమాన పరిస్థితుల్లో ఉన్న రాజులందరిలో చాలా గొప్ప ఋషి, గొప్ప యువకులాగా ఉండేవాళ్ళు. అతి తక్కువ మందిలో ఒకరిగా ఉండేవారనమాట. అంటే అటువంటి వ్యక్తులు చాలా తక్కువ, అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ఈయన ఒకరు అనేసి ఆమె చెప్పుకొస్తుంది. ఓకే.
మహారాజు ఒకానొక వ్యక్తి లోపలికి హృదయంలోకి చూస్తారు అని, బాహ్య రూపాన్ని కాదు అని, మనుషుల స్థాయిని బట్టి విచక్షణ చూపరు అని నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవారు. అది అందరికీ తెలిసిన సత్యమే. దానివల్ల ప్రజల మనసుల్లో ఆయన స్థానం మరింతగా సుస్థిరమైంది. మహారాజుకు, ప్రజలకు మధ్య పరస్పర ప్రేమ బంధం ఉండడం వల్ల రాజ్యంలో అసాధారణ శాంతి, ఐక్యతలు ఉండేవి. ఆయన పట్ల వ్యతిరేకత అన్న మాటే లేదు. ఎప్పుడు అందరి శ్రేయస్సు కోసం పాటుపడే ఆయన చర్యలను ప్రశ్నించేవారే లేరు. ఇప్పుడు అంతే గదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైనా మంచిగా చూస్తే, మంచిగా ఆహ్, ఒక కుటుంబంలో పెద్ద తండ్రి అందరి పట్ల సమానమైన ప్రేమను చూపిస్తూ ఆహ్, ఆహ్, అందరిని సమానంగా చూస్తూ ఉంటే, ఆయన తీసుకునే నిర్ణయాలని ఎవరైనా వ్యతిరేకిస్తారా? లేదు నువ్వు అలా తప్పుగా నిర్ణయం తీసుకున్నావు. ఇది మాకు నచ్చడం లేదు అనేసి ఎవరన్నా అంటారా? ఎవరు అనరు కదా! అలా ఆయన ఉండేవారట. రాజ్యంలో అందరి పట్ల సమానమైన ప్రేమ, సమానమైన గౌరవాన్ని చూపేవారట. ఆహ్, ఆయన ఎలా చూసేవాడు? ప్రతి ఒక్కరిని వ్యక్తి లోపలికి వెళ్లి, వాళ్ళ యొక్క హృదయాన్ని చూసేవారు. వాళ్ళ హృదయం ఎలా ఉంది? వాళ్ వాళ్ళు ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళు ఎదుటి మనుషులకి ఎలా ఎదుటి మనుషుల పట్ల ఎలా స్పందిస్తున్నారు? ఎలా ఉంటున్నారు? దాన్ని చూసేవాళ్ళు. అంతేగాని బాహ్య రూపాన్ని కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే మనుషులు బాహ్య రూపాన్ని చూస్తూ ఉంటారు. ఆహ్, ఓకే. ఒక వ్యక్తి డబ్బు ఉన్న వ్యక్తి చక్కగా వస్త్రధారణ చేసుకొని, నగలను అలంకరించుకొని, హుందాగా ఉంటే అతనికి గౌరవం ఇస్తూ ఉంటారు కదా! ఇప్పటి సమాజంలో అలాగే ఉంది. అంటే ఆహ్, మనిషి యొక్క అంతరంగాన్ని కాకుండా, మనిషి బాహ్య రూపానికే విలువనిచ్చే సమాజంలో ఉన్నాం మనం. అటువంటి సమాజంలో కాకుండా అతను వ్యక్తి యొక్క అంతర్గతంగా అతని యొక్క గుణాలని, అతని యొక్క హృదయాన్ని చూసేవాడనమాట. బాహ్య రూపాన్ని కాకుండా అతని యొక్క హృదయాన్ని చూసి మనుషుల స్థాయిని బట్టి కాదు. అంటే వాళ్ళు పనిచేసే స్థాయిని బట్టి కాకుండా హ్మ్. తక్కువ పని చేస్తున్నాడు, తక్కువ విలువియ్యాలి. ఎక్కువ పని చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు, ఎక్కువ విలువియ్యాలని కాకుండా స్థాయిని బట్టి కాకుండా అతని అంతరంగాన్ని బట్టి, అతని హృదయంలోకి చూసి, అతని యొక్క గుణాన్ని బట్టి అతను ఆహ్, విలువ ఇచ్చేవాడనమాట. అందుకే అన్ అని ఆమె తండ్రి ఆమెకి చెప్పేవాడనమాట. బాల్యం నుంచి చెప్పుకుంటూ వచ్చేవాడు. అందుకే ఆమె తండ్రికి ఆయనంటే అంత అంకిత భావం, అంత ప్రేమ, అంత శ్రద్ధ, అంత వినయంగా పనిచేసేవారంట ఆయన కోసం. అలా ఆయన అందరిని అలా చూసేవాడని ఆయన చెప్పేవాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇది ఆహ్, అందరికీ తెలుసు అని ఆమె చెప్తుంది. సత్యము. అంటే సత్యము అంటే ఏదైతే మనం సత్యము అనుకుంటామో అదే విశ్వాసం. అది ఏదైతే మనం విశ్వసిస్తామో అదే సత్యం. ఈ సత్యము, విశ్వాసం అనేది ఒక నాణానికి ఉన్న 2 ముఖాల్లాంటివన్నమాట. బొమ్మ, బొరుసు లాంటివి. ఇప్పుడు మనం ఏది సత్యం అనుకుంటామో దాన్ని ఆచరిస్తాం. దాన్ని విశ్వాసంగా నమ్ముతాం కదా! ద ఇది విశ్వసించి అలా నడుచుకుంటాం కదా! అదే వి వి అదే సత్యము అనుకుంటాం. ఏదైతే మనం విశ్వసిస్తున్నామో అదే సత్యము అని మనకి ఆమె అంటుంది. అదే అందరికీ తెలిసిన సత్యమే అనేసి అంటుంది. దానివల్ల ప్రజల మనసుల్లో ఆయన స్థానము మరింత సుస్థిరమైంది. దానివల్ల ఏమైంది? అందరి మనసుల్లో ఆయన స్థానము చాలా సుస్థిరంగా అంటే ఎటువంటి ఆహ్, ఆహ్, పరిస్థితులు ఎదురైనా ఆయన స్థానం చెక్కు చెదరకుండా సుస్థిరంగా అందరి మనసుల్లో నిలిచిపోయారు. ఎందువల్ల? ఆహ్, వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా వాళ్ళు వాళ్ళ అంతరంగంలోకి చూసి వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి ఆయన హ్మ్, విలువిచ్చేవారు కదా! అందుకని ఆయన స్థానం అనేది ప్రజలందరి మనసుల్లో సుస్థిరంగా ఉండిపోయిందనమాట. ఆ ప్రేమ బంధం ఉండడం వల్ల రాజ్యంలో అసాధారణ శాంతి. అసాధారణం అంటే సాధారణంగా ఉండాల్సిన దానికంటే అసాధారణమైన శాంతి ఉంది ఆ రాజ్యంలో. మనం సాధారణంగా అని చెప్పుకుంటాం. ప్రతి విషయానికి
సాధారణంగా మనమైతే ఇలా చేస్తాం, మనమైతే అలా చేస్తామంట. కానీ అసాధారణంగా అనుకోకుండా అంటే ఎటువంటి పరిస్థితి ఏర్పడినా అసాధారణ పరిస్థితుల్లో కూడా శాంతి ఆయన రాజ్యంలో ఏముంటుందంట? శాంతి ఉంటుంది. ఐక్యత ఉంటుంది. అందరూ కలిసిగా ఉంటారు. కలిసికట్టుగా ఉంటారు. ఇప్పుడు అంతే గదా! మనము వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని కాకుండా అందరూ సమానమే అన్నప్పుడు మన సద్గురు మూవ్‌మెంట్‌లో ఎలా ఉంటారు మాస్టర్స్ అందరూ? అందరూ ఒకటే. ఆహ్, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు అన్న భావంతో ఉంటారు. అందరూ కూడా. ప్రతి ఒక్కరు గూడా. హ్మ్. సీనియర్ మాస్టర్ అయినా గాని జూనియర్స్‌ని ఎంతో గౌరవంగా పలకరిస్తూ ఉంటారు మేడం అని. అలాగే సీని ఆహ్, జూనియర్స్ కూడా తమకంటే ఎక్కువ అవగాహన, తమకంటే ఎక్కువ అనుభవాలున్న మాస్టర్స్ అని ఎంతో ప్రేమ, అభిమానం కలిగి ఎంతో గౌరవంగా వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఐక్యత అనేది, ఆ ప్రేమ అనేది ఆహ్, స్ ఎలా ఉంటుందంటే శాంతిని, ఐక్యతని ప్రేమ అనేదే శాంతిని, ఐక్యతని సమకూరుస్తుంది అనేసి ఇక్కడ హ్మ్. డీనా మేడం గారు చక్కగా వివరించారు. అలా హ్మ్. అన్ అసలు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ఇది ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించే వాళ్ళే ఉండరనమాట. ఎందుకని? ఆయన అందరిని దృష్టిలో పెట్టుకొని, అందరికీ అనుకూలంగా, అందరి ఉన్నతి కోసము తీసుకునేవారు కాబట్టి, అసలు వ్యతిరేకత అనేదే ఉండకపోయేది. ఆయన చర్యలని, ఆయన పనులని చర్యలు అంటే ఇక్కడ పనులు. మనము ఆహ్, చేసే ప్రతి పనికి ప్రతిచర్య ఉంటుంది కదా! మనము ఆహ్, కర్మ సిద్ధాంతం కూడా దీని మీదనే ఆధారపడింది. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మనము ఆహ్, ఎప్పుడు ఈ చర్య ఈ ఇది అనుభవిస్తున్నామంటే ఎప్పుడో ఏదో చర్య చేస్తుంటాం. దానికి ప్రతిచర్యగా ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాము అన్న అవగాహనతో మనము ముందుకు వెళ్తున్నాం కదా! అలా ఆయన చర్యలని, ఆయన చేసే పనులని ఎవరు ప్రశ్నించేవారు కాదు. నేను పెరిగి పరిచారికగా సేవ చేయడం మొదలుపెట్టినప్పుడు రాజప్రాసాదము ఎంతో అందంగా ఉండేది. కానీ గొప్పతనాన్ని, సంపదను సూచించే చిహ్నాలు ఎక్కువ ఉండేవి కావు. నిరాడంబరత్వం, సౌందర్యం కలగలిసి ఉండేవి. చేతి వృత్తుల వారి కళాకృతులతో చక్కగా నేయబడిన బట్టలతో రాజప్రాసాదము అలంకర అలంకరించబడి ఉండేది. మహారాణి సునైన గాఢ సౌందర్యాభిలాషి కలిగి రాజప్రాసాదంతో పాటు మొత్తం మిథిలలో ఉన్నత వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేది. అయితే నేను పెరిగిన నేను పరిచారికగా సేవ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె ఏం చూసింది? రాజప్రాసాదం ఎంతో అందంగా ఉండడం చూసిందనమాట. రాజప్రాసాదం అనేది ఎక్కడ గూడా గొప్పతనాన్ని, సంపదన సూచించే చిహ్నాలు ఎక్కువ ఉండేవి కాదనమాట. అంటే ఆహ్, ఇప్పుడు కొంతమంది ఎంతో జ్ఞానం కలిగి ఉన్నా కానీ నిరాడంబరంగా ఉంటారు. అంటే హ్మ్. తమలో ఎంత జ్ఞాన సంపద ఉన్నప్పటికీ పైకి ఏమీ తెలియని వాళ్ళలాగానే మామూలుగా కనబడుతూ ఉంటారు. నిడారంబరంగా ఉంటారు. అంటే ఎక్కువ ఆడంబరాలకు పోకుండా ఆహ్, నాకేమీ తెలియదు. నీలో మీ నీలో నేనొకడిని అన్నట్టుగా మన సార్‌లాగా కనిపిస్తూ ఉంటారు. కదా! అలా ఆ! ఓహ్! ఆ రాజప్రాసాదం అంతా గూడా ఎప్పుడు గొప్ప గొప్ప వస్తువులతోటి అలంకరణలతోటి ఉండేది కాదు. ఎలా అంటే నిడారంబరత్వం, సౌందర్యంగా ఉండేది. అంటే నిడార నిడారంబరంగా ఉండేది. సౌందర్యంగా ఉండేది. చేతి వృత్తులతో. అంటే చేతి పనులు చేసేవాళ్ళు నేసిన బట్టలతో, కళాకృతులతో అంటే ఆహ్, చేతి పనులు ఆహ్, మట్టితో చేసే బొమ్మలు ఇలాంటి చేతి పనులు వాళ్ళు చేసిన కళాకృతులతోటి ఆ భవనమంతా సౌందర్యవంతంగా ఉండేదనమాట. అందంగా అలంకరించబడి ఉండేది. మహారాణి సునైన కూడా ఆహ్, గాఢ సౌందర్యలాషి. అంటే ఆమె కూడా ఆ మహారాణి కూడా సౌందర్యం అంటే
అందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా నేను అందంగా కనిపించాలి. నేను ఆహ్, అందంగా కనిపిస్తే ఆహ్, అంటే ప్రతి ఒక్కరిలో అందంగా కనిపించాలనే భావన ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క అంతర్గత శక్తి బయటికి రావాలంటే తమ మీద తమకి నమ్మకము, ఆ విశ్వాసం కలగాలంటే అందంగా కనిపించాలి. అందరూ అందంగా కనిపించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్‌గా మనము కొన్న వాటి ద్వారా కాకుండా నేచురల్‌గా మనము ఆహ్, అందాన్ని డెవలప్ చేసుకుంటే మనం అందంగా కనబడతాము అన్నది ఈమె ఈమె నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే నేచురల్‌గా చేతి వృత్తులు వాళ్ళు చేసిన కళాకృతులతోటి నే నేసిన బట్టలతోటి చేతులతో నేసిన బట్టలతోటి ఆమె అందంగా రాజప్రసాదాన్ని అలంకరించేదనమాట. అటువంటి వాతావరణం సృష్టించడంలో ఆమె చక్కగా తోడ్పడేది. మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దానికి కారణం జనక మహారాజు యొక్క తాపసిక ప్రకృతి. ఆయన తన సమయంలో చాలా భాగం ఋషి మునులను సందర్శించడంలోనూ, వారికి తమ రాజప్రాసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలోనూ, లేదా ధ్యాన సాధనల్లో గడిపేవారు. సుదూర తీరాల నుండి ఆయనను సందర్శించడానికి ఎంతో మంది వచ్చేవారు. వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరికీ ఆనందోల్లాసాలు కలిగించేవి. మహారాజు యొక్క వివేకం సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి తోడ్పడడంలో ఆమె ఆయనకు సన్నిహితుడు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు. అయితే మహారాజు దంపతులకు పిల్లలు లేరన్నమాట. దానికి కారణం ఏంటి? ఆయన యొక్క తాపసిక ప్రకృతి. అంటే ఆయన ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఆలోచించేవాళ్ళంటే ఆహ్, తన సమయంలో ఎక్కువ భాగము దేనికోసం కేటాయించేవాళ్ళంటే, ఋషులని, మునులని కలవడానికి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి, వాళ్ళతో చర్చలు జరపడానికి, దానికి సమయాన్నంతా కేటాయించేవాళ్ళు. కాబట్టే ఆయనకి చాలా కాలం వరకు పిల్లలు కలగలేదనమాట అని అంటాడు. అయితే అప్ ఆహ్, ఆహ్, అప్ అంటే వాళ్ళ రాజప్రాసాదానికి ఆతిథ్యం ఆహ్, వచ్చే మునులకి, ఋషులకి ఆతిథ్యం ఇవ్వడంలోనే ఎక్కువ సమయము గడిపేవారు. దూర తీరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఋషులొచ్చేవారు ఆయన రాజ్యానికి. ఆయనని సందర్శించడానికి. అటువంటి ఋషులకి, మునులకి ఆయన ఆతిథ్యం ఇచ్చేవారు. ఆతిథ్యం అంటే సేవ చేయడం. వాళ్ళకి తినడానికి ఆహ్, పండ్లు అవి సమకూర్చి చక్కగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి హ్మ్. నీళ్ళని, పండ్లని ఇచ్చి వాళ్ళ సేద తీరిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని స్వీకరించేవారు. అంటే వాళ్ళు తెలుసుకున్న విషయాలని ఆహ్, అందరూ రాజ్యంలో ఆయనతో పాటు మహారాజే కాకుండా ఆయనతో పాటు రాజ్యంలో అందరూ కూడా ఆ ఆనంద ఉల్లాసాలనేవి అందరూ అనుభవించేవారు. వారు కూడా ఎన్నో విషయాలని అవగాహన చేసుకునేవారు అనేసి ఆహ్, అంటున్నారు. మహారాజు యొక్క వివేకము సమస్యలన్నిటిని పరిష్కరించడానికి తోడ్పడడంతో పాటు ఆయన మాకు సన్నిహితుడు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు. అంటే ఆ మహారాజు ఎలా ఉండేవారట? వివేకం, విచక్షణ జ్ఞానం కలిగి ఉండే. అంటే ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఎలా పరిష్కరించాలి అని వివేచనతో తన బుద్ధితో ఆలోచించి ఆయన చక్కగా పరిష్కారము చూపేవారనమాట. అట్లా తోడ్పడడంతో పాటు ఆయన సన్నిహితంగా అంటే ప్రతి ఒక్కరికి సన్నిహితంగా తన తండ్రిలాగా, తన అన్నలాగా, తన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా అందరికీ సన్నిహితంగా తండ్రిలాగా మారిపోయేవారు. అలా అంత చక్కగా ఉండేవారు. అందుకే వాళ్ళకి చాలా కాలం వరకు పిల్లలు కలగరు అనేసి అంటారు. ఆ! చాలా మందికి అది ఎంతో ఆనందకరమైన వాతావరణం. నా తండ్రికి తప్ప మహారాజుకు దగ్గరగా ఉండడం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడు. మా నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పడం చాలా చిన్న మాట.
మహారాజు కోసం తను చేసే పనుల్లో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ, కొన్నిసార్లు ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అనుకుని, వారి పనులు కూడా తానే చేసేవాడు. అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవాడని నాకు అనిపించేది. ఆయన ఎప్పుడూ ఎవరినైనా ఇంతకంటే బాగా చేయవచ్చు అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను నా మనస్సులో మౌనంగా నిరసన తెలుపుతూ అన్ని సార్లు ఇంతకంటే బాగా చేయడం కుదురుతుందా అనుకునేదాన్ని. అయితే ఆయన చాలా మందికి ఇది ఎంతో ఆనంద ఆనందకరమైన వాతావరణం. అంతే కదా ఫ్రెండ్స్. ఇలా మనకి ఆహ్, మన సమస్యలకి ఒక్ ఎంతో వివేకంతో ఆలోచించి, చక్కగా పరిష్కారాలు చెప్తూ, మనకి సన్నిహితుడుగా ఉంటూ, మన సమస్యలన్నిటిని పరిష్కరిస్తూ, మనకి ఒక తండ్రిలాగా ఉండే హ్మ్. ఉండే వ్యక్తి మనకి ఉండడం అంటే, మన జీవితంలో ఉండడం అంటే ఎంతో ఆనందకరమైన విషయం కదా! అటువంటి ఆనందకరమైన వాతావరణం ఆ రాజ్యమంతటా ఉండేదట. అందరూ అటువంటి ఆనందాన్ని, ఉల్లాసాలని పొందేవారు అనేసి అన్ అందులో వీళ్ళు గూడా ఉన్నారు కదా! ఆ రాజ్యంలో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఆ తన తండ్రి కూడా అంతటి ఆనందాన్ని పొందేవాడు. నేను కూడా పొందేదాన్ని అనేసి అని అంటున్నారు. మహారాజుకి దగ్గరగా ఉండడం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి, ఆయన మహారాజుకి చాలా దగ్గరగా ఉండేవాడు. చాలా క్లోజ్‌గా, సన్నిహితుడుగా ఉండేవాడు కదా! ఆయనకు కావాల్సిన ప్రతి చిన్న పనిని ఆయనే చేసేవాడు. అలా ఆయన ఆశీస్సులను అంటే ఆశీర్వాదం అనేది ఎక్కువగా ఎవరికి దక్కుతుంది? ఆయనకి దగ్గరగా ఉండే వాళ్ళకే దక్కుతుంది గదా! తను కూడా ఆహ్, ఆ ఆశీస్సులనన్నిటిని పక్కన పెట్టి హ్మ్. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడు. ఇది ఇలాగే చేయాలి. ఇది ఇంతే అన్నట్టుగా ఒక ఖచ్చితత్వం. తన నిర్ణయంలో ఒక ఖచ్చితత్వాన్ని పాటించేవాడు. అలా కోపంగా మా నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పడము అనేది చాలా చిన్న మాట. ఆమెతోటి ఎప్పుడు ఎలా ఉండేవాడంటే వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉండేవాడు. ఖచ్చితంగా ఉండేవాడు. ఇదింతే ఇలాగనే చెయ్యి అని ఆహ్, అతని పట్ల అంత కోపంగా ఉండేవాడు అనేసి చెప్తున్నారు. మహారాజు కోసం తను చేసే పనుల్లో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ కొన్నిసార్లు ఇతరుల కంటే తానే ఆ పనులు చాలా చక్కగా చేయగలననుకుని వారి పనులు కూడా తాను చేసేవాడు. ఇప్పుడు ఆహ్, ఎలా ఉండేవాడంటే మహారాజుకి ఏదవసరం, ఏ టైంలో ఎలా చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడు అని తన పనులు తాను చేయడమే కాకుండా ఇతరులు చేయవలసిన పనులను కూడా ఇతరులకు చెప్పిన పనులను కూడా తానే స్వయంగా వాళ్ళకంటే తానే చక్కగా చేయగలననుకుని తానే చేసేవాడు. ఆ పనులను ఎలా చేసేవాడు? మరి గర్వంగా చేసేవాడా అంటే కాదు. ఎంతో వినయంతో, ఎంతో ప్రేమతో చేసేవాడు ఆ పనులన్నిటిని కూడా. అంటే ఇతరులు చేసే పనులు కూడా దీనికంటే ఇంకా ఎక్కువ మంచిగా చేయొచ్చు. వాళ్ళకంటే నేనే ఎక్కువ మంచిగా చేస్తాననేసి ఆ పనులు కూడా ఇతరులు చేసే పనులు కూడా తను చేసేవాడనమాట. వినయంతో చేసేవాడిక్కడ. వినయము అనేసనంటుంది. అంటే ఏ పనైనా కానీ మనం ఎలా చేయాలి అంటే, గర్వంతో కాదు, వినయంతో చేయాలి. ఏ పనైనా వినయంతో చేసినప్పుడు, ఎదుటి వాళ్ళు కూడా దాన్ని ఎలా స్వీకరిస్తారంటే, ప్రేమగా స్వీకరిస్తారు. అనే విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా డీనమేర్ గారు వివరిస్తారు. ఆహ్, ఈ విషయాన్ని కూడా మన గురువుగారు చక్కగా చెప్పారు. ఆహ్, వి మనము ఎప్పుడైనా గాని వినయంతో ఉండాలి. గర్వంతో కాకుండా అనేసి ఆహ్, పురాణ కథలను చెప్పేవారు. పు పురాణం భవతి ఇతి పురాణం. అంటే పురాతనమైనది కొత్తగా మారుతుంది. అంటే పురాతనమైన విషయమే. కానీ మళ్ళీ అది కొత్తగా తిరిగి మనకి ఆహ్, మార్పు చెందుతుంది అనే విషయాన్ని ఆహ్, పురాతన గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది. అంటే పురాతనమైనది గ్రంథాల్లో ఉన్న ఇన్సిడెంట్స్ గాని, ఆ క్యారెక్టర్స్ గాని, మనము ఆ క్యారెక్టర్స్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనేది మనకి చక్కగా సద్గురు మూవ్‌మెంట్ ద్వారా పురా పురాణ ఇతిహాసాలని హ్మ్. ఆహ్, వా వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఆ క్యారెక్టర్స్‌లో ఆహ్,
ద్వారా మనము మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలని చక్కగా సద్గురు మూవ్‌మెంట్ ద్వారా ఆహ్, మనకి మాస్టరు మనకి తీసుకొచ్చారు. ఆహ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వేదాలలో ఉన్న సంక్లిష్టమైన విషయాలనన్నిటిని కూడా ఈ పురాణ కథల ద్వారానే పరిష్కరించడం జరిగిందనమాట. అప్లికేషన్స్ వాటిని మనకి ఎలా అప్లై చేసుకోవాలి? ఆ పరిస్థితులని మనకి ఎలా అప్లై చేసుకోవాలి? మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం ఎలా బయటికి రావాలనేది చాలా చక్కగా ఎంత చక్కగా అవగాహన చేసుకోవాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ వచ్చారు ప్రతి దాంట్లో. దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే సార్ చెప్పేది ఒక క్యారెక్టర్ నాకు బాగా నచ్చుతుంది. కృష్ణుడు ఆహ్, కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆహ్, ఎలా మరి భీష్ముడు ఉన్నంత వరకు ఆహ్, అపజయం అనేది ఉండదు కదా! దుర్యోధనుడికి. మరి భీష్ముడిని ఎలా చంపాలి? అనేసి వీళ్ళ పాండవులు ఆలోచిస్తున్న సమయంలో చక్కటి పరిష్కారాన్నిస్తాడు. మీరు వెళ్లి భీష్ముడిని అడగండి. చక్కగా వినయంతో అడగండి అనేసి సలహా ఇస్తాడు. అప్పుడు వాళ్ళందరూ పాండవులందరూ పంచపాండవులు వెళ్లి ఆయన పాదాల దగ్గర తమ శిరస్సు నుంచి అంటే ఎలా వినయం అంటే మనం వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. మీరు చాలా గొప్పవాళ్ళు. మీకు తెలిసింది మాకంటే మీకు ఎక్కువగా తెలుసు అని ఆ వినయంతో ఎప్పుడైతే మనం అడుగుతామో, నాకు తెలియని విషయము నీకు తెలుసు. అది ఏంటిదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని వినయంతో అడగడం వేరు. ఆహ్, నీ నీకు తెలుసా? లేదా? అని ప్రశ్నించడం వేరు. అది గర్వం అంటారు. అలా కాకుండా నువ్వు చెప్పేదే చెప్పే చెప్పే దాని ద్వారానే నేను తెలుసుకుంటాను అని వినయంతో అడగడం వేరు. అలా వినయంతో అడగండి అని చెప్తారు అనేసి పంపిస్తాడు కృష్ణుడు. అప్పుడు వాళ్ళు ఆయన పాదాల దగ్గర విష్ణుడి పాదాల దగ్గర తమ శిరస్సు ఉంచి, "తాతగారు మిమ్మల్ని ఎలా చంపాలో చెప్పండి" అనేసి అడుగుతారు వినయంగా. అప్పుడు ఆయన నవ్వి నన్ ఎవరిని? నన్ను చంపడానికి నన్నే అడుగుతున్నారు. అవును నాయనా నన్నెవరు చంపలేరు. నాకు ఇచ్ఛామరణం అనే శక్తుంది. అంటే నేనెప్పుడు చావాలో నేను నిర్ణయించుకునే శక్తి నాకుంది. నన్నెవరు చంపలేరు. కాకపోతే నన్ను నిలువరించవచ్చు. ఎలా శిఖండిని నా ముందుకు తీసుకొస్తే నన్ను నిలువరించవచ్చు అనేసి తన రహస్యాన్ని, తను ఓడిపోవడానికి, తనని వాళ్ళు ఓడించడానికి ఆహ్, అవసరమైన జ్ఞానాన్ని తనే ఇచ్చారు. ఎలా ఇచ్చాడు? వినయంతో అడగడం వల్లనే కదా! అట్లా మనం వినయంతో నేర్చుకోవాలి. ఏ విషయాన్నైనా మనము వినయంతో ఉంటేనే మనకి ఏ విషయమైనా వస్తుంది. ఏ విషయమైనా తెలుస్తుంది అని ఇక్కడ తను వివరిస్తున్నారు. అలా వినయంగా చేసేవారట. తను ఏ పనైనా ఇది చిన్న పని నేను చేయను అని కాకుండా ఏ పనైనా గాని తను ఎంతో ప్రేమతో, శ్రద్ధతో వినయంగా చేసేవారట. వాళ్ళకంటే ఎక్కువగా మంచిగా చేస్తాను అనేసి అనుకునేవారట. అయితే ఈమె మనసులోనే గొనుక్కునేది. మనం గూడా అంతే గదా ఫ్రెండ్స్ మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే గొనుక్కుంటాం. అంటే తిరిగి అనలేం గదా! పైకి అనలేం గదా! అందుకని మనసులో గొనుక్కుంటా ఉంటాం. ఆ! అబ్బో! ఈమెనే చెప్తుంది. ఈ ఈమె కంటే ఎక్కువ మంచిగా చేయలేరా ఈ పనిని? నేను చేసింది బానే ఉంది కదా! అని మనకు మనం గొనుక్కుంటాం కదా! అలాగే ఆమె మౌనంగా తనలో మౌనంగా నిరసన తెలుపుతుందనమాట. అన్ని సార్లు ఇంతకంటే ఎక్ మంచిగా ఎవరు చేయగలరు అనేసి ఆమె మనసులో గొనుక్కుంటుందనమాట. మా కుటుంబము ఎదుర్కొన్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే రక్షింపబడ్డామని నా తండ్రి నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవాడు. మనము మన జీవితాంతము వారికి రుణపడి ఉన్నాము అని పదే చెప్పేవాడు. వారి దయ లేకపోతే మనము ఏమై ఉండేవాళ్ళమో నాకు తెలియదు అనేవాడు. వాళ్ళ తండ్రి ఇంకేం చెప్పేవాడట ఆమెతోటి, నా కుటుంబం అంటే వాళ్ళ కుటుంబము ఎదుర్కొన్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబమే వాళ్ళ యొక్క కరుణ వల్లనే మనం రక్షించబడ్డాము అనేసి ఆయన ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవాడు. మనము చాలా దురదృష్టవంతులం. మనము ఎంత దురదృష్టవంతులం అంటే ఆహ్, మనల్ని
రక్షించింది ఎవరు అంటే జనక మహారాజు కుటుంబమే. వాళ్ళ యొక్క కరుణ వల్లనే మనం రక్షించబడ్డామని ఆయన ఎప్పుడూ ఆమెకు గుర్తు చేస్తూ ఉండేవాడనమాట. మన జీవితము ఆహ్, మన మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకు? మన కుటుంబము ఎంత హ్యాపీగా ఉంది అంటే ఆర్ రాజ్యంలో అందరి గౌరవ అభిమానాలు మిగతా పరిచారకుల యొక్క గౌరవ అభిమానాలు పొందుతున్నారు అంటే, మనం ఇంత ఉ ఆనందంగా ఉన్నామంటే, దానికి కారణం వాళ్ళ యొక్క కరుణ. జనక మహారాజు యొక్క కుటుంబం యొక్క కరుణ వల్లనే మనం రక్షించబడ్డాము. వాళ్ళకి మనం జీవితాంతం రుణపడి ఉండాలి అనేసి పదే పదే ఊరికే మళ్ళీ చెప్తూ ఉండేవాడు. వారి దయ లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళమో మనకు తెలియదు అనేసి అంటూ ఉండేవి. నేను పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలేమిటో అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని ఆయనను అడిగేదాన్ని. కానీ ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదు. ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడు. ఒకసారి మాత్రం "నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు" అని చెప్పగా, నేను సంతృప్తి పొందకపోయినా ఆయనను రెట్టించలేని పిరికితనంతో దానిని వదిలేశాను. ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం గాని, ఆయన ఒప్పుకోకపోవడం గాని నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు ఏడుపు వచ్చేది. ఎదురు తిరిగేదాన్ని. కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. అసలు అన్నిటికంటే చెప్పవలసింది నేను దగ్గరలోని నది వద్దకు కూడా ఎన్నడూ వెళ్ళలేదు. నది స్నానము అనేది నా పరిధిలో లేదు. నాకు ఒక్కదానికే ఈ నియమం ఉండేది. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు. ఖచ్చితంగా ఉండేవాడు. ఆమె పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలేంటి అని ఆయన ఆమె తండ్రిని అడిగేదనమాట. అడుగుతూ ఉండేది. అసలు దురదృష్టం ఏంటి? మనకెందుకు దురదృష్టమా ఉంది? ఆ దురదృష్టం ఏంటి అని ఆయన ఎప్పుడు రెట్టించి అడిగేదనమాట. అడిగితే ఆయన ఎప్పుడు వాడు కాదు దానికి సమాధానం. ఆకాశంలోకి చూస్తూ ఒక నిట్టూర్పు విడిచేవాడు. తల పట్టుకునేవాడు. ఆహ్, అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళ కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నామనేసి చెప్పేవాడు. అంతేగాని ఆయన ఎప్పుడూ చెప్పేవాడు కాదు. దానికి ఆమె సంతృప్తి చెందకపోయినా ఆ సమాధానం నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనే సమాధానం వినేదనమాట. ఎప్పుడు అడిగినా కూడా ఆయన సమాధానం చెప్పేవాడు కాదు. నీకు అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ కుటుంబానికి రుణపడి ఉండు. వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞతతో వాళ్ళకి సేవ చేస్తూ ఉండు అనేసి చెప్పేవాడు. అలా అయితే తండ్రిని రెట్టించి అడగలేదు. ధైర్యం లేదు. అడిగితే కోప్పడేవాడు కదా! అనేసి పిరికితనంతో వదిలేసేది. మళ్ళీ ఆయన నుంచి దూరంగా వెళ్ళడం కానీ, ఆయన ఒప్పుకోకపోవడం గానీ, ఆమెకి ఇష్టం ఉండేది కాదు. అందుకని ఆమె వదిలేసేదాన్ని. ఆయనకు దూరంగా ఉండేది కాదు. ఆయన కనుసన్నల్లోనే ఉండేది. ఆయన చెప్పినవన్నీ చేస్తూ ఉండేది. ఆయనకు సహాయంగా ఉండేదన్నమాట. అట్లా ఆమె తిరిగి అడిగేది కాదు పిరికితనంతో. మొండిగా ఉండేవాడాయన. అలా. "ఎందుకు? నీకెందుకు? నేను చెప్పింది విను. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు" అని ఖచ్చితంగా చెప్పేవాడు. అందుకే ముందే తెలుసుకున్నాం గదా! ఆయన కోపంగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అంటే రాజు గురించి, మహారాజు గురించి అంత అంటే అంత ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ తను, తాను చేసే పనుల్లో ఖచ్చితంగా ఉండేవాడు. కోపంగా ఉండేవాడు ఆమె పట్ల. మొండిగా ఉండేవాడు. అయితే ఆమె పెరిగినప్పటి నుంచి అంటే ఆమె చూస్తున్నప్పటి నుంచి నది స్థానానికి ఎప్పుడూ వెళ్ళలేదనమాట. దానికి ఆహ్, ఆహ్, ఆమె పరిధిలో అంటే ఆమె పరిధిలో ఆమె ఆహ్, ఉండే ఆ విషయము ఉండేది కాదు. ఓకే ఫ్రెండ్స్. సమయం మించిపోయింది. 7 అయిపోయింది ఎప్పుడో. కరెంట్ గూడా పోయింది. ఓకే. మనము మరి ముగించుకుందామా?